తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, జనగాం, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వానలు పడతాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. ఆగ్నేయ, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనంతో పాటు షియర్ జోన్ ఏర్పడిందని, ఈ ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 19వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వీటి ప్రభావంతో పలు జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి తేజస్విని అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిన్న చూసుకున్నట్టయితే హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. అలాగే దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది, మరి రేపు ఎల్లుండి హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పరిసర జిల్లాల్లో ఎలా ఉండబోతుంది వాతావరణ పరిస్థితి, వీటికి సంబంధించి వివరాలు అందించడానికి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారిని శ్రావణి ఉన్నారు. మేడం, వెదర్ ఎలా ఉండబోతుంది? అంటే భారీ వర్షాలు మళ్ళీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? నిన్న సాయంత్రం ఏర్పడిన అల్పపీడనం అనేది ప్రస్తుతానికి పశ్చిమ వాయువ్య బంగాళాఖాతము మరియు ఆనుకుని ఉన్న సౌత్ దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో కేంద్రీకరించబడింది. ఈ అల్పపీడన ప్రభావం వల్ల రాష్ట్రం మొత్తం మీదుగా వచ్చే 2 రోజులు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షపాతం ఉంది. మనకి కరీంనగర్, వరంగల్, జనగాం, అలాగే హన్మకొండ పరిసర ప్రాంతాల్లోని అక్కడక్కడ భారీతో పాటుగా అతి భారీ వర్షపాతం కూడా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. జిహెచ్ఎంసీ ఏరియాలో ప్రధానంగా హైదరాబాద్ సిటీ ఏరియాలో ఎలా ఉండబోతుంది? హైదరాబాద్లో మనకి సాయంత్రం 6 గంటల నుంచి కొద్దిగా జల్లులతో మొదలయ్యి కొద్దిగా భారీ జల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది రాత్రి. అంటే వర్షాలని దృష్టిలో పెట్టుకొని ఏ అలర్ట్ ఏ జిల్లాలకు జారీ చేశారు? కరీంనగర్, వరంగల్, హన్మకొండ, జనగాం అలా ఈ పరిసర ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా 1-2 చోట్ల మనకి భారీ వర్షపాత సూచన ఉన్నందున అక్కడ మనకి వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ జల్లులు ఉన్నందున మనకి ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. అంటే ప్రధానంగా మనం చూసుకోవచ్చు హైదరాబాద్లో ఉదయం కన్నా సాయంత్రమే ఎక్కువ వర్షం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకల్లా? అలాగే ఇది ఎన్ని రోజులు కొనసాగుతుంది? మన దాదాపుగా మనకి మాన్సూన్ టైంలో మార్నింగ్ కొద్దిగా రెయిన్ అనేది జల్లుల నుంచి ఉండే అవకాశం ఉంటుంది. రాత్రులు మనకి భారీ జల్లుల నుంచి భారీ వర్షపాతంగా నమోదే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి హైదరాబాద్ కాకుండా మిగతా జిల్లాల్లో కూడా మధ్యాహ్నం నుంచి మొదలై రాత్రి అధిక వర్షపాతం నమోదే అవకాశం ఉంది. నిన్న కూడా మనం చూసుకున్నట్లయితే మంచిర్యాల జిల్లాలో సాయంత్రం 6 గంటల నుంచి మొదలై తెల్లవారుజామునికి అతి భారీ వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. కరీంనగర్ కానీ, హన్మకొండ, వరంగల్ ఇప్పటికే మనకి మోడరేట్ రెయిన్ఫాల్ అయితే ఆల్రెడీ నమోదవడం అయితే జరుగుతుంది. మనకి మరింతగా ఈ పరిసర ప్రాంతాల్లో కొద్దిగా భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. వికారాబాద్, సంగారెడ్డి, అలాగే మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో కూడా మనకి ప్రస్తుతానికి ఒక మోస్తరు వర్షపాతం నమోదవడం అయితే జరుగుతుంది. ఈ వర్షపాతం మరింతగా రేపు చూసుకునేటప్పటికి భారీ వర్షపాతంగా ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ పరిధిలో ఉండే దక్షిణ జిహెచ్ఎంసీ పరిధిలోని కొద్దిగా ఒక స్పెల్ అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. మనకి ఎక్కడైతే సంగారెడ్డి నుంచి ఇవన్నీ టువర్డ్స్ హైదరాబాద్ మూవ్ అవుతుంటే ఈవినింగ్ మనకి ఇది కొంచెం జల్లులుగా నుంచి భారీ జల్లులుగా మారే అవకాశం అయితే ఉందన్నమాట. రైట్, మనం చూసుకున్నట్టయితే మరో 3 రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు హైదరాబాద్లోని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే 19వ తారీఖున అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మరొకటి ఖచ్చితంగా వర్షాల ప్రభావం అయితే ఇలానే కొనసాగుతుంది. అయితే ఈ వర్షాలు ఎన్నో రోజులుగా రైతులు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ వర్షాలు రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది. అలాగే పంటలు కూడా వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు కూడా వెల్లడించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ఏ రవితో తేజస్విని, హైదరాబాద్ వెదర్ ఆఫీస్ నుంచి.